అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తి సాధించి రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేశామన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో దామరచెర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 6,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల కోసం 23,227 కోట్ల రూపాయలతో BHELతో ఒప్పందం చేసుకుంటామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అదేవిధంగా జెన్కో పెట్టాల్సిన ఇతర ఖర్చు ఏదైతుందో అది కలుపుకొని 12,633 కోట్ల రూపాయలు అది కలుపుకొని దాదాపు 40,000 కోట్ల రూపాయలతో ఈ 6,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ప్లాంట్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సన్నాహాలు చేపట్టింది. దీనికి ఫైనాన్స్ కూడా REC వారితోనే 19,000 కోట్ల రూపాయలకు వారు లోన్ ఇచ్చేటట్లుగా ఒప్పందం కుదిరింది. జెన్కో ద్వారా 6,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తామని చెప్పి ఏదైతే చెప్పినో మాట, ఆ మాట ప్రకారం ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అన్ని విధాల చర్యలు తీసుకొని ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి విద్యుత్ ఇవ్వడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో కూడా